ఫ్రెండ్స్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు వేదా ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం 10th సిలబస్లో 14th చాప్టర్ అయిన స్టాటిస్టిక్స్ ఒక ఇంట్రొడక్షన్ చూడబోతున్నాం. స్టాటిస్టిక్స్ అసలు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు స్టాటిస్టిక్స్ అనగానే ప్రతి ఒక్కరి మైండ్లో రావాల్సిన ఆలోచన, అసలు స్టాటిస్టిక్స్ అంటే మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది, స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, స్టాటిస్టిక్స్ అనేది మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతుందంటే మనం డైలీ చూసే క్రికెట్ అప్డేట్ స్కోర్ కానీ, ఫుట్బాల్ లైవ్ స్కోర్ కానీ ఎక్సెట్రా. మన ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే కరోనా అప్డేట్స్ అన్నీ స్టాటిస్టిక్స్ వే. మనం జనరల్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇట్ డీల్స్ విత్ కలెక్టింగ్, ఆర్గనైజింగ్, ప్రజెంటేషన్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. అసలు స్టాటిస్టిక్స్ అంటే మనం ఒక వేరియస్ డేటాని వేరియస్ సర్వీసెస్ నుండి తీసుకొని దాన్ని సమ్మరైజ్ చేసి రిప్రజెంటేట్ చేయడమే స్టాటిస్టిక్స్. అసలు మనం ఒక డేటాని డిస్క్రైబ్ కానీ సమ్మరైజ్ చేయడానికి మనకు ఒక యాక్చువల్ డేటా కావాలి. దాన్నే కలెక్టింగ్ డేటా. కలెక్టింగ్ డేటా ఈజ్ 2 types, ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. మనం ఈ ప్రైమరీ డేటాని, సెకండరీ డేటాని తెలుసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సపోజ్ ఒక క్లాస్ రూమ్లో X మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. వారి యొక్క ఏజ్, హైట్, వెయిట్ నాకు కావాలి. సపోజ్ మనం ప్రైమరీ డేటా చూసుకున్నట్టయితే ద డేటా విచ్ కలెక్ట్స్ త్రూ ఫస్ట్ హ్యాండ్ రీసెర్చ్. అంటే మనం స్వయంగా వారి నుండి ఒక డేటాని కలెక్ట్ చేసినట్టయితే అది ప్రైమరీ డేటా. ఇన్ ద అదర్ హ్యాండ్ సెకండరీ డేటా అంటే మనం స్కూల్ యొక్క రికార్డ్స్ నుండి లేదా ఆర్గనైజేషన్ యొక్క రికార్డ్స్ నుండి మనం తీసుకున్నట్టయితే దాన్ని సెకండరీ డేటా అంటారు. ప్రైమరీ డేటా అయితేనేమి, సెకండరీ డేటా అయితేనేమి మనం కలెక్ట్ చేసిన టేబుల్ ఆఫ్ రా డేటా. మనం కాన్సెప్ట్స్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న సజెషన్. నేను చెప్పే క్లాసెస్ అన్నీ మీ టెక్స్ట్ బుక్ ఆధారంగా ఉంటాయి. సో మీరు నా క్లాసెస్ వినేటప్పుడు టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని ఉంటే మీకు క్లియర్ రిసీవింగ్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేదు అనుకుంటే నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు స్క్రీన్ మీద క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తాను మరియు మీకు డిస్క్రిప్షన్లో నోట్స్ యొక్క లింక్ ఇస్తాను. సో లెట్ గో ఇన్ టు ది కాన్సెప్ట్స్. మీన్. ద డెఫినేషన్ ఆఫ్ మీన్: ద వాల్యూ అబ్టైన్డ్ ఆన్ డివైడింగ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనం ఫార్ములా రూపంలో చూసుకున్నట్టయితే మీన్ x bar is equals to sum of observations divided by total number of observations. In the other way, x bar is equals to x1 plus x2 plus x3 plus so on xn by n. మనం ప్రతి ప్రాబ్లంలో అయితే ఇంత పెద్ద ఫార్ములా రాయలేం కదా ప్రతి ప్రాబ్లంలో. సో దీన్ని షార్ట్ ఫామ్లో చేయడానికి మనం యూజ్ చేసే సింబల్ సిగ్మా. సిగ్మా ఈజ్ నథింగ్ బట్ సమ్మేషన్. సిగ్మా xi ఈక్వల్ టు x1 plus x2 plus x3 plus so on xn. Suppose we see the problem. Suppose we see the problem. For example, find the mean of 10, 12, 13, 17, 18 and 20. To find the mean, we know the formula. What is the formula? X bar equal to x1 plus x2 plus x3 plus so on xn divided by n. Simply summation xi divided by n. We substitute the values. What is xn? 10 plus 12 plus 13 plus 17 plus 18 plus 20 divided by 6. Count the numbers. 90 divided by 6. We got the value mean equals to
15, 6 15s are. Okay. Now mean of ungrouped data. अरे इसे देखो ना. Mean of ungrouped data. మనం ఆల్రెడీ చూసినాం కదా, మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇట్ ఈస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. Let x1, x2, so on, xn are the observations, and f1, f2, so on, fn are the frequencies. Now, the sum of observations equal to f1 x1 plus f2 x2 plus so on fn xn, and total number of observations is equals to f1 plus f2 plus so on fn. Let mean x bar equal to f1 x1 plus f2 x2 plus so on fn xn divided by f1 plus f2 plus so on fn. మీకు ఇంతకుముందు కాన్సెప్ట్లో చెప్పినా కదా, మనం ప్రతిసారి ఇంత పెద్ద ఫామ్లో అయితే రాయలేము కదా. సో దీన్ని షార్ట్ ఫామ్లో చేయడానికి మనం యూజ్ చేసే సింబల్ సమ్మేషన్. సో ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సిగ్మా fi xi divided by fi. That is the formula of mean of ungrouped data and also related to grouped data. Let's see the example. The marks obtained in the mathematics by students of class 10th of a certain school are given in the table below. So we have to find the mean of the table. In the question they have given the marks obtained xi and number of frequencies. So firstly we have to reorganize this data and we have to find the sum of observations. So let's reorganize the data. Marks obtained xi, number of students fi and xi is nothing but fi into xi. So given data, marks obtained 10, 20, 36, 40, 50, 56, 60, 70, 72, 80, 88, 92 and 95. So number of students, it is frequency 1, 1, 3, 4, 3, 2, 4, 4, 1, 2, 3, 1. So to obtain sum of observations, we have to multiply the given data, marks obtained and number of students xi and fi. So
Fi into xi. 10 ones are 10, 20 ones are 20, 36 threes are 108, 44s are 160, 160, 150, 112, 240, 280, 72, 80, 176, 276 and 95. So we have to sum the number of students, that is summation of Fi 1 plus 1 2, 2 plus 3 5, that is 30 we got. We have to place the total number of Fi xi. Fi xi equals to 1779. We know the formula, sum of observations by total number of observations. Given formula, sigma Fi xi divided by sigma Fi. So we have the value sigma Fi xi 1779. We have the sigma Fi value 30. So we have to divide 1779 divided by 30. We got the answer 59.3. For the given data, the mean value is 59.3. Mean of ungrouped data చూసారు కదా, ఇప్పుడు mean of grouped data చూద్దాం. మన గ్రూప్ డేటాలోకి వచ్చేసరికి మీన్ ఆఫ్ గ్రూప్ డేటాలో 3 టైప్స్ ఉంటాయి. 3 మెథడ్స్ మనం చేయొచ్చు. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీన్ మెథడ్ చూస్తున్నాం. మీన్ మెథడ్ ఎలా చేయాలంటే, మనం ఇప్పటివరకు చేసిన ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం చేద్దాం మీన్ మెథడ్లో కూడా. మీరు ఇప్పుడు మనం ఇంతకుముందు రీఆర్గనైజ్ చేసిన ప్రాబ్లం తీసి పెట్టుకోండి. దాన్నే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని గ్రూప్ డేటాలోకి కన్వర్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ take a width say 15. In group data, first of all we have to take class intervals. And frequency that had given in our problem. మన క్వశ్చన్లో ఇచ్చాను కదా ఫ్రీక్వెన్సీ, మన గ్రూప్ డేటాలో కన్వర్ట్ చేయడానికి మనం ఈ క్లాస్ ఇంటర్వెల్స్ యూజ్ చేస్తాం. సో వీ హ్యావ్ టేకెన్ 15 విత్, సో 10 to 25, 25 to 40, 40 to 55, 55 to 70, 70 to 85, 85 to 100. So in previous reorganized form, we have seen that mean of ungrouped data. So now we are saying mean of grouped data. So in grouped data, we have taken width 15. This is known as class width or size. This is upper limit and this is lower limit. So in previous ungrouped data,
the question are given that marks obtained is xi and number of frequencies fi. Now there is no xi here, only frequency is there. How to find frequency? So 10 to 25 marks obtained for how many students we have to find. So here it is in previous reorganized data. 10 to 25 is 2 members, 25 to 40 is 3 members, 40 to 55 is 7 members, 55 to 70 is 6 members, 70 to 85 is 6 members, 80 to 100 is 6 members. Here it is the frequency that sigma fi is equals to 30. So for mean we have known the formula summation fi xi divided by summation fi. So here it is, we have only fi, so we have to find xi. So how to find xi? Here in group data, xi is class mark. Class mark xi. So how to find xi? Nothing but class mark xi equal to upper limit plus lower limit divided by 2. For example, we take మనం ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ తీసుకున్నట్టయితే అప్పర్ లిమిట్ 10 ప్లస్ 25 డివైడెడ్ బై 2, 35 divided by 2 is equals to 17.5. So class mark for interval 10 to 25 is 17.5. సో అన్నిటికీ ఇదే ఫార్ములా అప్లై చేసి క్లాస్ మార్క్ xi అనేది అనుకోవాలి. సో 25 to 43 is 32.5, 47.5, 62.5, 77.5, 92.5. Okay, we have fi and xi. So for mean we have sum of observations means fi and xi. So what is fi and xi? We have to multiply 17.5 ని 2 ని multiply చేస్తే మనకు వచ్చేది fi xi. So we have to multiply 17.5 into 2, 35.0, 330.5, 97.5, 332.5, 465.0 and 375.0, 465.0, 5.0. So summation of fi xi. So we have to ఇవన్నిటిని అడిషన్ చేస్తే మనకు వచ్చేది summation of fi xi value. So 1860.0. So we got the fi xi and sigma fi. We have known the formula mean. మనకు తెలిసిన mean formula ఏంటి? Summation of fi xi divided by fi means sum of observations by total number of observations. So we have to submit what we got earlier. Sigma fi xi equals to 1860.0. Sigma fi is equals to 30. So what is the formula? X bar equals to sigma fi xi divided by sigma fi equals to 1860 divided by 30. We got the answer 62. The mean of u data of given data is 62. So this method is called direct method. The remaining we have assume mean method and step deviation method. మనం నెక్స్ట్ క్లాస్లో అజ్యూమ్ మీన్ మెథడ్ స్టెప్ డివిజన్ మెథడ్ చూసుకుందాం. అప్పటి వరకు మీరు వీటి మీద క్లారిటీగా ప్రిపేర్ అవుతారని చూస్తాను.